ఫైనల్గా ఒక మాట చెప్తాను. జాన్ బెన్నెన్ అనే దైవజనుడు ఒక పుస్తకం రాశాడు, యాత్రికుని ప్రయాణం పుస్తకం. ఆ యాత్రికుని ప్రయాణ పుస్తకంలో ఒక సన్నివేశం ఉంటుంది. యాత్రికుడు తన పాప భారాన్ని మోస్తూ పోతూ ఉంటాడు. ఆ యాత్రికుడి ప్రయాణంలో యాత్రికుడు పాప భారం అనే పుస్తకాన్ని పాప భారాన్ని మోస్తూ పోతూ ఉంటే ఒక పొదల్లో మంట మండుతూ ఉంటుంది. మండుతుంటే ఒక వ్యక్తి వచ్చి నీళ్లు దొరుకుతాడు. దేనికి? మంట ఆర్పాలి. ఈ మంట నీళ్లు పోస్తూ ఉంటే అది మంట పెరుగుతుంది కానీ తగ్గట్లే. ఈ యాత్రికుడు అటుగా వెళ్ళి చూస్తున్నాడు. అరే నేను వాడేమో నీళ్లు పోస్తున్నాడు, మంట ఏం పెరుగుతుంది, మంట తగ్గట్లేదే. ఏంటి, ఎందుకు మంట తగ్గట్లేదంటే ఈ పక్క ఒక వ్యక్తి నీళ్లు పోస్తున్నాడు కదా, ఆ పక్క మరొక వ్యక్తి నూనె పోస్తున్నాడు. ఏం పోస్తున్నాడు? నూనె పోస్తున్నాడు. ఆ నూనె పోసే కొద్దీ మంట పెరుగుతుంది. ఓ పక్క నీళ్లు పోస్తున్నారు, మరో పక్క నూనె ఎక్కువ పోస్తారు. అప్పుడు యాత్రికుడు ప్రయాణ జీవితంలో ఆ యాత్రికుడు ఈ మాట అంటాడు, అద్భుతమైన మాట. ఏంటి తెలుసా? మన క్రైస్తవ ఆత్మయాత్రలో కూడా నువ్వు ఏదైనా సాధించాలి, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి, పవిత్రంగా పరిశుద్ధంగా ఏదైనా సాధిద్దాం అని అనుకున్నప్పుడు లోకం ఏం తెలుసా? నీళ్ళు పోస్తుంది. చేసినావు లేప్పా, చూసినాం కానీ నువ్వెంత, నీ బతుకెంత, నీ చదువు ఎంత, నీ సంధి ఎంత, చూసినాం పోనీ ఇలాంటి వాడిని ఏదో చేస్తాడంట అని నీళ్ళు పోస్తారు. మొదలెట్టావా బైబిల్ చదవడం. ఇప్పుడు మీరు బైబిల్ చదివారు అనుకో, మీ చెల్లు, మీ అక్క, మీ అన్న వచ్చి ఇది ఎప్పుడు మొదలు పెట్టినావా, ఇది ఎప్పటి నుంచి అంటారు. అన్నప్పుడు ఇది కరెక్టేలే, మన వల్ల కాదు. కొంతమంది బైబిల్ ఎంతవరకు చదువుతుందో తెలుసా? ఆది కాండం, నిర్గమకాండం, లేవియా కాండం, ఆ కాండం తప్ప ఇంకా దాటదు బండి. అంతే. ఎప్పుడు అది? జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో. ఇంకా గట్టిగా ఇగ్గితే దినోత్తాంత గంధం వరకు వస్తుంది బండి, అంతే ఆగదు. ఎందుకు విషయం చెప్తానంటే, లోకం నీ మీద నీళ్లు పోస్తున్నప్పుడు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు చేయలేవు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము అనే నూనె, పరిశుద్ధాత్మ అనే నూనె మన మీద ఎక్కువ పోస్తుంటే దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతాం. ఒకవైపు లోకం నీళ్ళు పోస్తుంది, నువ్వు బతకలేవు, నువ్వు పవిత్రంగా ఉండలేవు, నువ్వు యథార్థంగా బతకలేవు, నీ కుటుంబం ఇంతే, నీ నాశనం అయిపోతావు, నువ్వు ఎదగలేవు, నీ జీవితం ఇంతే అని ఎక్కువ లోకం నీతో అంటున్నప్పుడు, నీ చేత కాదు, నీ బతుకింతే, నీ రోగం ఇంతే, నీ సమస్య ఇంతే అన్నప్పుడు దేవుడితో ఎక్కువ గడపడం, కష్టపడడం, ప్రయాసపడడం, దేవుని కొరకు జీవించడం, ఆ నూనె అయిన మంట నీ మీద పడతా అంటే మంట మండుతావు ప్రభు కొరకు. ఈరోజు ఎంతమంది నూనె దగ్గర గడుపుతున్నారు? ఎంతమంది జీవితాల్లో నూనె ఉంది? ఆ నూనె ఏంటో కాదు, పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మిక సన్నిధి ఎవడి జీవితంలో అయితే ఉంటుందో వాడు దేవుని కొరకు బగబగబగబా ఉంటాడు.